తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరిని కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్ సింఘ్వి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సిఎల్పికి అందరిని రమ్మని, రేపు సరిగ్గా 11 గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు, ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు అభిషేక్ మన్ సింఘ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నారు. అందరూ వస్తారు, అందుబాటులో ఉన్న అందరూ, నేను, భట్టి విక్రమార్క గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కొందరు ఒకవేళ నియోజకవర్గాలలో ఏదైనా కార్యక్రమాలలో ఉండి రాలేకపోయినా మిగతా మేమందరం అందుబాటులో ఉండి నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తాం. డెఫినెట్గా ఉంటుంది. తొందరలోనే ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అధిష్టానంతో మాట్లాడి వారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు అనుకున్నాము, కానీ తేదీలు సరిగ్గా కుదరకపోవడం, రకరకాల అంశాలు ఉన్నాయి. రేపటికి స్పష్టత వస్తుంది. స్పష్టత రాగానే మొట్టమొదట మీకే వివరిస్తాం. సార్ ప్లీజ్.